ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ అక్టోబర్ 9, 2024. వారం బుధవారం. తిథి షష్ఠి 12:14 వరకు. నక్షత్రం మూలా నక్షత్రం తెల్లవారుజామున 5:14 వరకు. వర్జం తెల్లవారుజామున 3:34 నుండి 5:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:18 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు మరియు సాయంత్రం 7 నుండి 8 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. 2-3 విధాలుగా ఆశించిన కార్యక్రమాలను పురోభివృద్ధిలో నడిపించడానికి కావలసిన సహాయ సహకారాలు లభిస్తాయి. మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణనాయక అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. నూతన వ్యాపారాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పలుకుబడి నామమాత్రంగా పెరుగుతుంది. స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేరు. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వృషభ రాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. కుటుంబ కలహాలు మీ ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు ఉన్నాయి. సహోదరి వర్గానికి సహాయపడవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. మిథున రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ఆర్థిక విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం లభిస్తుంది. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే విషయమై సందిగ్ధత లాభించదు. కర్కాటక రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది గుర్తించడం కష్టతరంగా పరిణమిస్తుంది. మనసుకు తోచింది చేసుకుంటూ పోవడమే తప్ప క్రమశిక్షణ కరువవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒడిదుడుకులు ఏవీ ఏర్పడవు. సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం. కన్యారాశి. పొదుపు పైన దృష్టిని సారించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. కన్యా రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. నూతన ఒప్పందాలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడతాయి. ఇందువల్ల సమయ నష్టమే తప్ప ఆర్థిక నష్టం ఏర్పడదు. స్థాన మార్పులు ఉండవచ్చు. తులారాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి శ్రేయోభిలాషులతో సలహాలు, సంప్రదింపులు జరుపుతారు. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడానికి విరాళాలు సేకరిస్తారు. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. పారిశ్రామిక రంగాల్లోని వారికి బాగుంటుంది. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు వచ్చే సూచనలు ఉన్నాయి. సన్నిహితులు, నిపుణులతో సంప్రదించకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని అమలు చేయకండి. ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. సంతానంలో ఏర్పడుతున్న మొండితనాన్ని నివారించడానికి గాను కొత్త మార్గాలను అన్వేషిస్తారు. కొంతమంది ప్రబుద్ధులు స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీతో స్నేహహస్తం కలుపుతారు. మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంగీత, సాహిత్య, కళారంగాల్లో ప్రత్యేక అభిరుచిని కనబరుస్తారు. చిన్ననాటి మిత్రులు దగ్గరవుతారు. మానసిక ఆనందం కలుగుతుంది. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీ స్థాయి పెరుగుతుంది.
కోపతాపాలకు దూరంగా ఉండండి. గృహోపకరణాలు సేకరిస్తారు. శుభకార్యాలు మొదలగు వాటికి అధికంగా ధనం ఖర్చు చేస్తారు. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.